హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈరోజు నేను చేపల పులుసు వండుతున్నానండి. చూసారా చక్కగా నేను తురుముకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే కారం, ఉప్పు అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయలు తరుగు, పచ్చిమిరకాయలు, కారము, పసుపు, ఉప్పు, నూనె మొత్తం చక్కగా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. అమ్మ ఈ విధంగానే వండేది కూర. అయితే మేము చాలా ఇష్టపడేవాళ్ళం చిన్నప్పుడు. అయితే నాకు అంత చేపలు తినటం అంటే అంత ఇష్టం ఉండదు. నేను కూడా వండను. కానీ అమ్మ చేసి పెడితే ఎప్పుడైనా కొంచెం అన్నా తినేదాన్ని. ఆ తర్వాత తినటమే మానేస్తాను. అమ్మ ఉంటే చక్కగా చేసి పెట్టేది. అయితే ఇప్పుడు తప్పదు కాబట్టి మనం చెల్లి వచ్చింది, అలాగే చెల్లి ఫ్రెండ్ కూడా వచ్చారు మా ఇంటికి. అయితే నేను ఈరోజు చేపల పులుసు చేసి పెడదామని నిర్ణయించుకున్నానండి. అయితే చేపల పులుసు పెడతానికి నేను ముందుగా చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఈ పులుసు వేయటం వల్ల ముందుగా ముక్క అనేది చిదగదండి. చక్కగా ముక్క గట్టిగా ఉండి చక్కగా ఉంటుంది, కూర ఇడిపోదు. చూసారా ఫ్రెండ్స్, ఇలా ముందుగానే చింతపండు పులుసు వేసుకోవాలి. చక్క పుల్లగా కారంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ముక్కలకి నేను ముందుగానే కారం రాసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఎంత పడుతుందో చూసుకోవాలి. కడిగినప్పుడు నేను పసుపుతో ఉప్పుతో అయితే కడుక్కుని చక్కగా నీట్గా ఉంచానండి. ఇది పెద్ద ఫిష్. నేను కొంచెం ఫిష్ అయితే బిర్యానీ చేస్తున్నాను. నేను ఇది కూర మాత్రానికి కొన్ని పీసులు తీసుకున్నాను. ఇప్పుడు చెన కూడా వేస్తానండి కూరలోను. కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత చెన్న వదులుతాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే కూర చక్కగా కమ్మగా ఉంటుంది. చేపల పులుసు ఎప్పుడు ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుందండి. ముందు చూసారా, ఇప్పుడు వేసాను, నేను బాయిలింగ్ అయింది కాబట్టి శన అయితే వేసానండి కూరలోను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మొదటిసారి నా వీడియో ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షాప్ అవుట్ అయితే చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా నా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను జీలకర్ర, వెల్లుల్లిపాయలు చక్కగా కుమ్ముకున్నానండి. చూసారా, అయితే చేప ఉడికిన తర్వాత కూర దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయ మంచి టేస్ట్గా ఉంటుంది. అయితే గట్టితో తిప్పకుండా ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, పీసులు అనేది ఇడవలేదు. తినేటప్పుడు చక్కగా కమ్మగా ఉంటుంది. అలాగే నేను కొంచెం కొత్తిమీర వేసానండి. కాళ్ళతో వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర మంచి సువాసనగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియో. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అమ్మ ఇదే విధంగా